ప్రాణాలు తీసే డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అనంతపురం జిల్లా పోలీసులు పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశాల మేరకు అనంతపురంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. స్థానిక క్లాక్ టవర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సుభాష్ రోడ్డు, సప్తగిరి సర్కిల్, వై జంక్షన్ల మీదుగా జెడ్పీ కార్యాలయం వరకు కొనసాగింది. మత్తు పదార్థాల జోలికెళ్లి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని డీఎస్పీ సూచించారు. డ్రగ్స్ లేని సమాజాన్ని స్థాపించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని అలవాటు చేసుకుని మంచి జీవితాన్ని నిర్మించుకోవాలని కోరారు. మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. డిఎస్పీ సార్ రాడంటే గవర్నమెంట్ కాలేజ్ కానీ ఏదైనా కాలేజెస్లో మేము కొన్ని ఐడెంటిఫై స్పాట్స్ చేసుకున్నాము. వాటికి సంబంధించి అక్కడ కాలేజీలోనే అక్కడ ఉండే పిల్లలతోనే ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళకు దీనివల్ల ఈ బానిస అయితే కుటుంబంలో ఏ విధంగా పరిస్థితి ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యపరంగా ఏ విధంగా నష్టపోతారు, వాళ్ళ ముందు జీవితం కూడా ఎంత ఘోరంగా ఉంటుందో వాళ్ళలో పూర్తి అవగాహన తెచ్చేందుకు కూడా కాలేజీలో కూడా అవగాహన కార్యక్రమంగా నిర్వహించేదానికి కూడా ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆ విధంగా ముందుకు పోతాం. థ్యాంక్ యూ. ఈరోజు మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా అనంతపురం టౌన్ డిఎస్పీ గారి పర్యవేక్షణలో అనంతపూర్ 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, 4 టౌన్ ఇన్స్పెక్టర్సు మరియు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్స్, వారి సిబ్బంది, ఆల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరితో ఈరోజు ర్యాలీ జరిపించడం జరుగుతుంది. ఈరోజు యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ఈ డ్రగ్స్ వల్ల జరిగేటటువంటి పర్యవసనాలు ఏంటి, దానివల్ల సమాజం ఏ విధంగా చెడు మార్గాన ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. అందరికీ ఈ సే నో టు డ్రగ్స్ అబ్యూజ్ అనేది ఎటువంటి వర్గం వారు కానీ స్కూలింగ్ ఏజ్ టు అప్ టు యూనివర్సిటీస్ వరకు కూడా దీన్ని వ్యతిరేకించాలని మా యొక్క ఉద్దేశము. దాని సందర్భంగా ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఈ డ్రగ్స్ ఉన్నాయో వీటి మీద ఖచ్చితంగా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ పెట్టి ఆ డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో పూర్తిగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మన యూత్కి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మా పోలీస్ శాఖ తరఫున మెసేజ్ ఏంటంటే, ఎవరైనా యూత్ ఇలాంటి వాటికి అలవాటు పడినా, వాటికి ఆకర్షితులైతే తల్లిదండ్రులు కూడా వారి మీద దృష్టి ఉంచుకొని వాళ్ళని మారక ద్రవ్యాల వైపు వెళ్ళకోకుండా కూడా చూసుకోవాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.